హాయ్, నేను మీ టిఎస్ఎన్. ఈరోజు ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. అది ఎవరికో జరిగింది కాదు, దీపు చంద్రదాస్కి జరిగింది. ఇది మానవత్వాన్ని కుదిపేసిన భయంకరమైన సంఘటన. ఇది ఒక ప్రమాదం కాదు, ఇది ఒక యుద్ధం కాదు. అదేవిధంగా ఒక చట్టం లేదు, ఒక సమాజం లేదు. ఒక గుంపు అమాంతం వచ్చి ఒక భయంకరమైన, ఒక అవమానకరమైన, అమానుషమైన చర్య జరిపింది. దానికి బలైన వ్యక్తే దీపు చంద్రదాస్. ఎవరు ఈ దీపు చంద్రదాస్? దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లోని మైమన్స్ అనే జిల్లాలో జన్మించాడు. ఇతను గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒక అద్దీంట్లో ఉండేవాడు. అదేవిధంగా కుటుంబం మొత్తానికి జీవనాధారం అతని. అతని వయస్సు 26 సంవత్సరాలు. ఇతను గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళ మతం గురించి తప్పుగా మాట్లాడాడని అదంతా రేపి బయటికి తీసుకెళ్ళి వందల మందిగా చేరి అతను కొట్టి భయంకరంగా హింసించి చంపేశారు. చంపడమే కాకుండా చనిపోయిన తర్వాత ఆయనకి వస్త్రాలు తీసి పడేసి ఆయన్ని బహిరంగంగా చెట్టుకు వేలాడదీసి తిడుతూ కొడుతూ భయంకరంగా అవమానిస్తూ పెట్రోల్ పోసి చంపేశారు. ఇది మనం ఒక్కడమే కాదు చూసింది, ప్రపంచం మొత్తం చూసింది. అది సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో కావచ్చు. ఎందుకు జరిగింది అంటే, మనము బంగ్లాదేశ్ చూస్తుంటే బంగ్లాదేశ్ అనేది భారతదేశం నుంచి 1947లో మన భారతదేశం నుంచి విడిపోయింది. అది ఈస్ట్ పాకిస్తాన్కి విడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్లో 1971 వరకు వాళ్ళతో కలిసి ఉన్నారు. కానీ పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్కి, ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి గొడవ జరగటం వల్ల, ఆ గొడవలో మనల్ని ఆశ్రయించడం వల్ల, బంగ్లాదేశీయులు బెంగాలీ వాళ్ళు ఆశ్రయించడం వల్ల ఆనాటి ప్రభుత్వము బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేయడానికి సహకరించారు. అయితే ఇంత సహకరించినా గానీ, అయితే ఇన్ని మేలు మనం పొందినా గానీ, బంగ్లాదేశీయులు తమకు సమయం దొరికినప్పుడల్లా కాబట్టి భారతీయులు దూషిస్తూనే ఉంటారు, భారతదేశాన్ని దూషిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే 1947 సంవత్సరంలో ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అక్కడున్న కొంతమంది ఎవరైతే హిందువులు ఉన్నారో అక్కడే ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హిందువులతో పాటు క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనులు, సిక్కులు అందరూ అక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడి నుంచి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తుపాస్తులు ఉండటము, అదేవిధంగా వాళ్ళ వ్యాపారాలు ఉండటము, అనేక రకాల కారణాలతో వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే స్వతంత్రం వచ్చే నాటికి అక్కడ హిందూ జనాభా 32% దాకా ఉండేది. కానీ ఈనాటి జనాభా వచ్చేసి 2025 నాటికి 7.6% మాత్రమే ఉంది. ఎందుకు 30% పైన ఉన్న హిందువుల జనాభా 7.6% వరకు ఎందుకు వచ్చింది? అయితే ఈ జనాభా తగ్గడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే అక్కడ మెజారిటీ వాళ్ళ యొక్క ప్రాబల్యం కావచ్చు, అదేవిధంగా మీ మైనారిటీ చేతిలో ఉన్న ఆస్తులు కాజేద్దామని, అదేవిధంగా వాళ్ళ యొక్క భూభాగాలు తీసుకుందామని, అదేవిధంగా వాళ్ళ వ్యాపారం వాల్చుకుందామని రకరకాల దాడులు చేసి, అదేవిధంగా వాళ్ళని అక్కడి నుంచి తరివేసి వాళ్ళ ఆస్తులు కాజేయటం కానీ, వాళ్ళ ఆస్తులు వాళ్ళ పేరు మీద రాపించుకోవడం కానీ ఇట్లాంటివి జరిగినాయి. అదేవిధంగా ఏదైతే బంగ్లాదేశ్లో అస్థిరత వల్ల, ప్రభుత్వాలు మారటం వల్ల, ఏ కారణం చేతనే కావచ్చు, అందరూ వచ్చి ఈ మైనారిటీ మీద పడటం, వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ ఆస్తులు నాశనం చేయటం, వాళ్ళ యొక్క గుడులు నాశనం చేయడం, గుడుల మీద పడి దోచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 18/12/2020 దీపు చంద్రదాస్ అనే ఒక యువకుడిని ఇస్లాం మతాన్ని ఏదో అన్నాడని చెప్పేసి అతన్ని తీసుకువచ్చి బహిరంగంగా తిట్టి కొట్టి చంపేయడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా అతన్ని ఈడ్చుకొని వెళ్లి అదేవిధంగా చెట్టు వేలాడదీసి అదేవిధంగా అతన్ని అక్కడ తగలబెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జరిగిన అంశాలు ఏంటి? వాడు ఇటు చేస్తూ భారతదేశం దూషించడము, అదేవిధంగా హిందువులు దూషించడము, ఇట్లాంటి అనేక రకాలు చేశారు. ఇంత మాబు ఏదైతే దీపు చంద్రదాస్ ఈ విధంగా ఎందుకు జరిగింది? దీపు చంద్రదాస్ ఎప్పుడైతే ఈ విధంగా వదంతులు వ్యాపిస్తున్నాయని తెలిసి దీపు చంద్రదాస్ ఏం చేశాడంటే, అతని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ పోలీసులకి నేనేమనలేదు, నన్ను రక్షించండి అని చెప్పినా గానీ ఆ పోలీసులు తిరిగి అతన్ని బయటకు పంపించడం, బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఏదైతే మాబ్ ఉందో, ఆ యొక్క గుంపు ఉందో, ఆ గుంపు అతను తీసుకెళ్లి హేయమైన చర్య చేయడం జరిగింది. ఎప్పుడైతే అతన్ని నిలువున కాల్చేయడం జరిగిందో అప్పుడు అనేక దేశాల వాళ్ళు, మన భారతదేశంలో కూడా యాజిటేషన్ జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అనేక దేశాల వాళ్ళు దాన్ని ఖండించడం జరిగింది. అయితే ఇంత జరిగిన తర్వాత నష్టపోయింది ఎవరు? దీపు చంద్రదాస్ కుటుంబం.
కుటుంబానికి అతను ఒక్కడే ఆధారం. దీపు చంద్రదాస్ చెప్తున్నాడు, నేను ఎటువంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు, అదే విధంగా ఎటువంటి అవమానకరమైన మాటలు ఇస్లాం గురించి నేను మాట్లాడని చెప్పడం జరిగింది, అదే విధంగా నన్ను వదిలేయండి అనడం జరిగింది. అదే విధంగా కుటుంబం కూడా చెప్పింది, నా కొడుకు మీద వదంతులు చేసి ఈ వదంతులు రేపి ఈ విధంగా నా కొడుకుని చంపారు, నా అబ్బాయి ఎటువంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడదని చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆర్ఏబి, అదే విధంగా బంగ్లాదేశ్ పోలీసులు ఏదైతే దీపు చంద్ర దాస్ ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు అన్నారో వాటికి ఎటువంటి ఆధారం లభించలేదని చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరైతే ఈ మాబ్ లించింగ్ కి సహకరించారో, అదే విధంగా మాబ్ లించింగ్ చేశారో ఆ యొక్క 12 మందిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇంకా చాలా మందిని అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటన మొట్టమొదటిది కాదు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత నుంచి కానీ, ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నప్పటి నుంచి కానీ ఆ యొక్క బంగ్లాదేశ్ లో నిత్యం ఎల్లప్పుడూ కూడా మైనారిటీల మీద ఈ విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అదే విధంగా ఈ దాడుల వల్ల బంగ్లాదేశ్ లో మైనారిటీ పాపులేషన్ 30 నుంచి 7% పడిపోయింది. ఇప్పుడు మన భారతదేశానికి వద్దాం. భారతదేశంలో మన జనాభా స్వతంత్రం వచ్చే నాటికి 94% ఉండేది. ఇప్పుడు భారతదేశ జనాభా 76%. ఈ యొక్క 20% ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలా మంది ఎందుకు మామూలుగా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఈ దేశాలకు వెళ్ళాలంటే, ఈ దేశాలకు వెళ్తే ఒక 1% 2% ఇల్లు ఉంటారు. కానీ ఈ 20% మంది ఎటు వెళ్ళిపోయారు? చాలా మంది హిందువులకే తగ్గింది, మనం కాదుగా అనుకుంటాం. హిందువులు తగ్గారంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, హిందువుల్లో ఉన్న బ్రాహ్మణ్స్ తగ్గారని, హిందువుల్లో ఉన్న కమ్మవారు తగ్గారని, కాపులు తగ్గారని, రెడ్లు తగ్గారని, ఎస్సీలు తగ్గారని, ఎస్టీలు తగ్గారని, ఓబీసీలు కూడా తగ్గారని అర్థం. ఈ 20% టోటల్ హిందువులు తగ్గారంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఎంత పర్సెంట్ జనాభా తగ్గింది, రెడ్డి సామాజిక వర్గంలో తగ్గింది, అదేవిధంగా కాపు సామాజికంలో ఎంత తగ్గింది, మాల సామాజిక వర్గం తగ్గింది, మాదిగ సమాజ వర్గంలో ఎంత తగ్గింది, అదేవిధంగా ఈ యొక్క ఎస్టీ సామాజిక వర్గంలో ఎంత తగ్గింది, ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు 76 ఉన్నాము, ఈ 76ని సడన్ గా 48కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏదైతే మైనారిటీ వాళ్ళు 52%కి వెళ్ళారనుకోండి, ఈ రోజు దీపు చంద్రదాస్ కుటుంబానికి ఆయనకి ఏం జరిగిందో, అంతకుముందు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే అల్లర్లు జరిగి ఎంతమంది అయితే హిందువులను ఊచకోత పోసారో భవిష్యత్తులో జరగవని మీరు అనుకుంటే పొరపాటు. ఇది పాకిస్తాన్ లో జరుగుతుంది, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది, ఇదే ఇరాన్ లో జరిగింది, ఇది బంగ్లాదేశ్ లో జరుగుతుంది. రేపొద్దున భారతదేశంలో హిందూ జనాభా అంటే మన కులాల ప్రకారం తీసుకుంటే మన యొక్క కాపులది కానీ, రెడ్లది కానీ, చౌదరులు కానీ, మాదిగులు కానీ, అదేవిధంగా మామూలు కమ్యూనిటీ కానీ తగ్గిపోతూ ఉంటే రేపొద్దున మనమందరం కూడా ఈ విధంగానే బయటకు లాగబడతాము, ఇటు కాల్పడతాము, ఆస్తులు తీసుకోబడతాయి, మన పిల్లల్ని, మన యొక్క ఆడవాళ్ళు కానీ అందరూ చంపబడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మన పాపులేషన్ పెంచేందుకు అనేక విధాల చర్యలు తీసుకోవాల్సిందిగా, ముందుకు రావాల్సిందిగా నేను ఓసీ నాయకుల్ని, ఓబీసీ నాయకుల్ని, ఎస్సీ నాయకుల్ని, ఎస్టీ నాయకుల్ని ప్రార్థన చేస్తాను. దయచేసి ఇటువంటి హిందువులకి అంటే మన కులాల వారికి జరగకుండా ఉండేందుకు మన జనాభాని దయచేసి పెంచండి. ఏదైతే మనకి రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందో మన జనాభా ఎందుకు తగ్గుతుందో మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగము, మన చట్టము ఏం చెప్పిందంటే మైనారిటీలు వాళ్ళ మతాన్ని వృద్ధి చేసుకోవడానికి మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, విద్యా సంస్థలు మత బోధన చేయొచ్చు. అది ఏ మతమైనా కావచ్చు, మైనారిటీ అది ముస్లిం కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ హిందువులు మాత్రము తమ విద్యా సంస్థల్లో ఎటువంటి మత విద్య నేర్పకూడదు. అదే విధంగా ఇది మత అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోకూడదని చట్టం చేయడం జరిగింది. అదే విధంగా ఆలయాల చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ముస్లిం సంబంధించిన మసీదులకు వెళ్ళినప్పుడు ఎవరైనా విరాళాలు ఇస్తే, అదే విధంగా క్రైస్తవులకు సంబంధించిన చర్చిలకు కానీ అదే వెళ్ళినప్పుడు ఆ విరాళాలు ఇస్తే, ఇతర మతాలకు వెళ్ళినప్పుడు విరాళాలు ఇస్తే వాళ్ళు సొంతంగా వాడుకోవచ్చు. దాని మీద ప్రభుత్వం యొక్క అజమాయిషి ఏమి ఉండదు. కానీ హిందువుల దగ్గరికి రంగాలనే ఆలయాలు ఎప్పుడైతే ప్రముఖమైనయో, ఎక్కువ ఆదాయం వస్తాయో, ఆ ఆదాయం వచ్చే అన్నిటినీ కూడా ప్రభుత్వం తీసుకొని ఇది ఆలయ అభివృద్ధి అని పేరు చెప్తారే తప్ప మత అభివృద్ధికి సంబంధించి కానీ, ఈ దేశ జనాభాని మా హిందూ జనాభా రక్షించడం కానీ, హిందూ జనాభాను వృద్ధి చేయడం కానీ ఏమీ చేయటలేదు. అందుకే మన జనాభా తగ్గిపోతుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ టెంపుల్స్ యాక్ట్ అనేది ఖచ్చితంగా తీసివేయాలి. ఈ టెంపుల్స్ యాక్ట్ లో ప్రభుత్వం జోక్యం కూడా ఉండకూడదు. రాజ్యాంగంలో మైనారిటీలకి మాత్రమే తమ మతాన్ని వృద్ధి చేసుకుని రక్షించుకుని హక్కు ఏ విధంగా కల్పించారో మెజారిటీలైన హిందువులు కూడా రాజ్యాంగ ప్రకారం మత విద్య చెప్పుకునే విధంగా, అదే విధంగా
ఆ యొక్క హిందూ జనాభా అభివృద్ధి పెంచుకునే విధంగా కూడా రక్షణ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ టిఎస్ఎన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.